తక్కువలో ఫామ్ ల్యాండ్ అడుగుతున్నారు కదండి, ఒక మంచి ల్యాండ్ని తీసుకొచ్చాము. ఇది ఇక్కడ ఉన్న రేట్ల ప్రకారం రీజనబుల్ రేటే చెప్పడం. 40 లక్షలు చెప్తున్నారు, ఫైనల్ రేట్ కాదు, నెగోషియేషన్ ఉంది. సో ఈ రోడ్డుకు అనుకొని చూడండి, ఈ ల్యాండ్ సేల్కి వచ్చిందండి. టోటల్గా ఇది 8 ఎకరాలు. ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ ఫెన్సింగ్ పోల్ ఉంది కదా, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఆ లాస్ట్ వరకు ఈ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదండి, నీలగిరి మొక్కలు, ఇది టోటల్గా లాస్ట్ వరకు అక్కడ ఇటువైపు అండి. ఆ లాస్ట్లో తాటి చెట్లు కనిపిస్తున్నాయి, ఒకసారి జూమ్ చేయండి. ఆ తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదండి, అక్కడ వరకు ఉంది ల్యాండ్. టోటల్గా 8 ఎకరాలు ఇది. ఇటువైపు చూసుకుంటే ఇదిగోండి, ఈ రోడ్డు ఫేసింగ్లో అక్కడ ఒక మీకు ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది కదండి, ఆ ట్రాన్స్ఫార్మర్ వరకు ఈ రోడ్డు ఫేసింగ్ అనమాట. సో ఓవరాల్గా మనకి 8 ఎకరాలు. ఒకసారి లోపలికల్లా నడుచుకుంటూ వెళ్దాము. దీని కాస్ట్ 40 లక్షలు చెప్తున్నారు ఒక ఎకరం. అంటే మీకు సెంటు 40,000 పడింది. నెగోషియేషన్ ఉంది, ఎక్కువ నెగోషియేషన్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ కోసం మాట్లాడుకుంటే మనం వేపాడ దగ్గరలో ఉన్నామండి. వేపాడ నుండి ఇక్కడికి 3 కిలోమీటర్లు, ఇక్కడ నుండి ఎస్ ఆనందపురం 10 కిలోమీటర్లు, అలాగే ఇదే లొకేషన్ దగ్గర నుండి సోంపురం కూడా 10 కిలోమీటర్లు వస్తుంది. సో మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉన్నాము. సో రీజనబుల్ రేట్లో ఇలా రోడ్డు ఫేసింగ్తో 8 ఎకరాల ల్యాండ్ ఉంది. చాలామంది అడుగుతున్నారు కదా 5 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ ఇలా. సో మ్యాక్సిమం మేము ఏదైతే ఎక్స్టెంట్ ఉందో అవి కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాము. బట్ ప్రజెంట్ అయితే ఈ 8 ఎకరాలు ఒకసారి అలా నడుచుకుని వెళ్ళి చూద్దాం రండి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇది బౌండరీ. ఎలక్ట్రిసిటీ అయితే ఉందండి. ఇది మొత్తం మనం లెవెలింగ్ చేసుకొని సర్వే పెట్టుకొని ఎంత వస్తుందో చూసుకుంటే ఇంకా బాగుంటుంది. సర్వే అది పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం క్లీనింగ్ చేసి లెవెలింగ్ చేసుకున్నాం అనుకోండి, ఒక మంచి లుక్ వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇలా తుప్పలు ఇవన్నీ కనిపిస్తుంటాయి, కానీ అంత ఇమాజినేషన్గా మనం అనుకునేటట్టయితే ఏ ల్యాండ్ కూడా ఉండదు, ఫామ్ ల్యాండ్. ఇదంతా మీరు వచ్చి చూడండి, చూసిన తర్వాత నచ్చితే ఓనర్తో సిట్టింగ్ అరేంజ్ చేద్దాము. అరేంజ్ చేశాక మీరు ఒక రేటు ఫైనల్ అయితే తర్వాత మనం సర్వే పెట్టుకోవడం, ఈ డాక్యుమెంట్స్ సంబంధించి ఇవన్నీ మేము చూసుకుంటాము. సో రేట్ మాత్రం మీరు మాట్లాడుకుంటే సరిపోద్ది. ఇదిగోండి, ఇది ల్యాండ్. ఇలా లాస్ట్ ఆ తాటి చెట్లు ఉన్నాయి కదండి, అక్కడ వరకు సింగిల్ బిట్టు, సింగిల్ ఓనరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి.